పిల్లలు ఈరోజు మనము ఒక కథ చెప్పుకుందామా? అనగనగా ఒక చెరువులో చేపలన్నీ ఉన్నాయంట. ఈ చేపలు తినడానికి కొంగ ఒకటి ఉందంట. పైన గాల్లో తిరిగే కొంగ ఒకటి ఈ చేపల్ని చూసి తినాలనుకుంటుంది. చేపలన్నింటినీ కూడా అది తినాలనుకుంటుంది. సరే, మరి ఏ చేపలు తింటుంది కొంగ చూద్దాము. చూడండి, కొంగ ఏం తింటుందంటే చేపలు తింటుంది కదా. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంటంటే కొంగ రెండు వైపులా ఉండే చేపల్ని చూసి ఏ వైపు ఎక్కువ చేపలు ఉంటే వాటిని మాత్రమే తింటుంది. ఎక్కువ చేపలు ఉన్న వైపు మాత్రమే. మోర్ ఫిష్ ఎక్కడుంటే ఆ ఫిష్ని మాత్రమే తింటుంది. అది అర్థమైందా? ఆ తక్కువ ఉన్న ఫిష్ని అది క్రేన్ తిందంట. మరి చూద్దామా? చూడండి, ఇక చూడండి, ఇప్పుడు క్రేన్ వచ్చింది కదా. మరి క్రేన్ కండిషన్ ఉంది కదా, ఎక్కువ ఉన్న చేపలు మాత్రమే తింటుంది, తక్కువ ఉన్న వైపు చేపల్ని తినదు. మరి ఇప్పుడు క్రేన్ ఇక్కడ ఉంది. ఎటువైపు ఉన్న చేపలు తింటుంది? ఇటువైపా అటువైపా? అటువైపు. పెట్టండి మరి ఎటువైపు తింటుందో కొంగని. ఎస్, చూడండి, ఇక్కడ తక్కువ ఉన్నాయి, అక్కడ ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కువైపు ఉండే చేపలు మాత్రమే తింటుంది. అవునా? ఇప్పుడు ఇంకోటి చూద్దాము. చేపలు చూడండి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇక్కడేమో 4 ఉన్నాయి, ఇక్కడేమో 4 ఉన్నాయి. మరి అక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మరి కొంగ ఎటువైపు చేపలు తింటుంది? ఇటువైపు తింటుంది. అంటే ఇటువైపు ఎక్కువ ఉన్నాయి, అటువైపు తక్కువ ఉన్నాయి. ఇటువైపు ఎక్కువ ఉన్నాయి, అటువైపు తక్కువ ఉన్నాయి. కాబట్టి చేపల్ని ఇటుపక్క ఉన్నాయి ఈ చేపలు మాత్రమే తింటుంది. అంటే ఇటువైపు ఎక్కువ ఉన్నాయి, ఇటువైపు తక్కువ ఉన్నాయి. సో దీన్ని గ్రేటర్ దాన్ అంటాం. ఎక్కువ గ్రేటర్ దాన్, తక్కువ లెస్ దాన్. అర్థమైందా? సో ఇంకొకటి చూద్దాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫిష్ ఎన్ని ఉన్నాయి? 4. ఇటువైపు ఎన్ని ఉన్నాయి? 5. మరి కొంగ ఎటువైపు తింటుంది ఇప్పుడు? అటువైపు ఉన్న చేపల్ని మాత్రమే తింటుంది. కొంగను పెట్టండి మరి. ఓకే, సో ఈ విధంగా మనము ఫిష్ లేకపోయినా కూడా నెంబర్స్ పెట్టుకొని చేయలేమా? కొంగ లేకున్నా కూడా, ఫిష్ లేకున్నా కూడా చేయలేమా? చేయొచ్చు కదా. ఎస్, ఇంకా చూడండి ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఎటువైపు ఫిష్ ఎక్కువ ఉన్నాయి? మరి ఆ పక్క మాత్రమే తింటుంది ఎక్కువ క్రేన్. ఎటువైపు ఎక్కువ ఉంటే అటువైపు ఉన్న వాటిని మాత్రమే క్రేన్ ఫిష్ తింటుంది కదా. మరి అటువైపు పెట్టండి. సో మీకు ఇప్పుడు అర్థమైందా? సో ఈ విధంగా గ్రేటర్ దాన్, లెస్ దాన్ అని మనము నెంబర్స్ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను నెంబర్స్ పెడతాను, మీరు చేయాలి. ఓకేనా? ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఫిష్ లేవు ఇక్కడ కదా, ఫిష్ పక్కన వేసేసినాము. మరి ఇప్పుడు కొంగ ఎటువైపు తింటుంది చెప్పండి? పెట్టండి మరి. ఫిష్ వద్దులేరా, ఊరికే కొంగను పెట్టేసండి. ఎస్, అంటే ఏమి? ఎక్కువ చేపలు ఎక్కడున్నాయి? ఇటువైపు ఉన్నాయి. తక్కువ చేపలు ఎటువైపు ఉన్నాయి? ఇటువైపు ఉన్నాయి. మరి కొంగ ఎటువైపు తింటుంది? ఇటువైపు ఉన్న చేపలు మాత్రమే తింటుంది. అంటే 8 ఈజ్ గ్రేటర్ దాన్ 2. 8 అనేది 2 కన్నా ఎక్కువ. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు అక్కడ 6, 9 ఉంది కదా. మరి కొంగ ఎటువైపు ఉండే చేపలు తింటుంది? ఎస్, ఇప్పుడు ఏం చెప్తామంటే 6 ఈజ్ లెస్ దాన్ 9. అంటే కొంగ ఎక్కువ ఎటువైపు ఉంటే అటువైపు తింటుంది కదా. కాబట్టి కొంగ ఇటువైపు వచ్చింది. అంటే దీన్ని లెస్ దాన్ అంటాం. సో 6 ఈజ్ లెస్ దాన్ 9. 6 9 కన్నా చిన్నది. అర్థమైందా? సో ఈ విధంగా మనము గ్రేటర్ దాన్, లెస్ దాన్ తెలుసుకుని ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. ఓకేనా? మళ్ళీ తర్వాత మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా పిల్లలు? ఓకే.